హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ ఫార్మ్స్. ఏంటి మేకలకి ఏదో పెడుతున్నాం అనుకుంటున్నారా? అదేనండి, లాస్ట్ వీడియోలో మీకు మేకలకి మేత పెడతామని చెప్పాం కదా. వాటికి ఏం మేత పెడుతున్నది ఈ వీడియోలో చెప్తాము. అక్కడ మేత పెడుతున్నది మా తమ్ముడేను. వాడే రోజు వాటికి కలిపి పెడతా ఉంటాడు. వీటికి ఒక 2-3 మంత్స్ నుంచి అయితే వీటికి కలిపి పెడుతున్నాం. మనకి వీటికి ఏం మేత పెడతాం అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. చూడండి ఎంత బాగా తింటున్నాయి. బాగా అలవాటు అయిపోయింది వీటికి. అందువల్ల రోజు మేత పెట్టాల్సిందే, లేకపోతే బాగా అరుపులు అరుస్తూనే ఉంటాయి. ఇవి తినేస్తే అంటే బాగా తోటలోకి వెళ్ళి బాగా కొంచెం మేసేసి మధ్యాహ్నానికంతా తిరుక్కొని వచ్చేస్తాయి. వాటికి ఏం మేత పెడతానది వీడియోలో చెప్తాను. మనం వీటికి మూడు ఐటమ్స్ అయితే వేస్తాము. బియ్యము, తవుడు, సాల్ట్ కొంచెం కలుపుకుంటాము. ఇవి కలుపుకోవడానికి 2 తట్టలు అయితే తీసుకుంటాము. తట్లలో బియ్యము 2 కేజీల దాకా అయితే వేసుకుంటాము. దాంట్లో ఒక 3 కేజీల దాకా తవుడైతే వేసుకుంటాము. ఎందుకంటే మనం ఈ 30 మేకలకి కనీసం ఒక 5-6 కేజీలన్నా మేత అయితే పెట్టాలి. అందువల్ల వీటికి అవి 2 కేజీలు, ఇవి 3 కేజీలు అయితే కలుపుకుంటాము. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా మిక్స్ చేసుకుంటాము. ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే అవి తిన్నప్పుడు నీళ్లు బాగా తాగుతాయి. అదే కొత్త మేకలు అయితే తినడానికి కొంచెం బాగా ట్రై చేస్తాయి. ఎందుకంటే సాల్ట్ వేసినాం కాబట్టి కొంచెం ఉప్పుగా ఉంటుంది కాబట్టి తినడానికి బాగా ట్రై చేస్తాయి. అందువల్ల అవి కూడా అలవాటు అయిపోతాయి. అలా ఈ మూడింటిని ఇలా వేసుకున్నప్పుడు కొంచెం బాగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనం ఈ 3 బియ్యం, తవుడు అండ్ సాల్ట్ అనేది బాగా మిక్స్ అవుతుంది. కలుపుకున్న దాన్ని ఇలాగే పెట్టచ్చు, కానీ ఇలా పెడితే ఆ తవుడు కొంచెం పౌడర్ మాదిరిగా ఉంటుంది కాబట్టి అది గాలి వచ్చినప్పుడు అలా ఎగిరిపోతుంది. అందువల్ల ఇలా పెట్టడానికైతే బాగుండదు. అందువల్ల దీంట్లో కొంచెం నీళ్ళు కలుపుకొని కొంచెం పొడిగా వచ్చేటట్టుగా మనం కలుపుకుంటే అవి తినడానికి బాగుంటుంది. గాలి వచ్చినప్పుడు ఎగిరిపోకుండా ఉంటుంది. ఎక్కువ నీళ్ళు పోసేసి మరీ పురుగుగా కలుపుకోకూడదు. అలా కలుపుకుంటే సరిగ్గా మేకలు తినవు. అందువల్ల మనం లైట్గా నీళ్ళు పోసుకొని పొడిగా వచ్చేటట్టుగా మాత్రమే కలుపుకోవాలి. అప్పుడైతే అవి తినడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. చూసారు, వీడియోలో మాదిరిగానే అవి పొడిగా కలుపుకోవాలి. వీటికి కోళ్ళు కూడా పెట్టచ్చు, కానీ ప్రస్తుతానికి మేము కోళ్ళకి అయితే పెట్టలేదు. ప్రస్తుతానికి కోళ్ళకి మనం వడ్లు, బియ్యం అయితే వేస్తున్నాం. ఇలా అయితే కలుపుకోవాలి. బాగా పొడిగా వచ్చింది కదా, ఇట్లా మనం జస్ట్ రౌండ్లుగానే ఉండలుగా ఉండాలి. మరి ఎక్కువ పురుగుగా ఉంటే తినడానికి బాగుండదు. చూసారు మా తమ్ముడు ఏం చేస్తున్నాడు, ఇప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేస్తున్నాడు, కోడి పిల్లలకి. వీడియోలో చూస్తున్నట్టుగా మేము అటు సైడ్ 2 కర్రలు కట్టుకొని దానికి పైన ఒక రేకు అయితే పెట్టుకున్నాము. దానిపైన అయితే మేము ఈ మేతని అయితే పెడతాము. అందువల్ల ఆ మేతని మేకలు తిన్నప్పుడు అవి కింద పడిపోకుండా ఉంటుంది. చూడు ఎంత బాగా మంచిగా కింద పడిపోకుండా మంచిగా తింటున్నాయి కదా. ఇట్లయితే మేము డైలీ వీటికి అయితే మేత అయితే పెడతాము. వీటికి బాగా అలవాటు అయిపోయింది కాబట్టి చాలా ఫాస్ట్గా తినేస్తాయి. వేయడమే తడువు, వాటి ఇంకా మిగల్చిన కూడా మిగల్చు మొత్తం తినేస్తాయి. అలాగే ఇంకొక మేక అయితే బయట అయితే కట్టేస్తున్నాం. అది ఎందుకంటే లోపల ఉంటే దాన్ని అయితే పొడస్తాయి. అందువల్ల దాన్ని బయట అయితే కట్టేస్తున్నాం. దాన్ని సపరేట్గా పెడతాము. చూసారు ఎంత బాగా మేస్తున్నాయో. ఇది ఫ్రెండ్స్ మన యొక్క వీడియో. మనం ఏం మేత పెడతాం అనేది ఈ వీడియోలో మీకు చూపించాం కదా. అలాగే వీటికి 3 మంత్స్కి ఒకసారి డీవార్మింగ్ అయితే చేస్తాము. అది ఏ మందులో చేస్తాం అనేది మరొక వీడియోతో మీకు ముందుకు వస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.